ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం కొద్దిగా స్పైనల్ కార్డ్కి సంబంధించిన వార్మప్స్, స్పైనల్ కార్డ్ లోయర్ బ్యాక్లో కొంచెం బలం పెరగడానికి, చేతుల్లో షోల్డర్స్లో బలం పెరగడానికి కొన్ని ఆసనాలు చూద్దాం. మనం ట్రెడిషనల్ వైజ్గా చేసే ఆసనాలను కూడా చూద్దాం. ఫస్ట్ క్యాట్ అండ్ కౌ పోజ్, దాన్ని మార్జరీ ఆసన అంటారు. స్లోలీ వజ్రాసనంలోకి రండి. ఒక కాలు ఫోల్డ్ చేయండి, రెండో కాలు ఫోల్డ్ చేయండి. ఒక నిదానంగా, ఒక పద్ధతిగా మనం చేస్తూ ఉంటే ఎలాంటి ఇంజురీస్ లేకుండా మనం చేయవచ్చు. మనం వీడియోస్ చూసినా నిదానంగా నేను ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్తూ వస్తున్నాను. అవి ప్రాక్టీస్ చేస్తూ రండి. చేయడం వల్ల మీకు ఎలాంటి మజిల్స్ కానీ, మజిల్లో పెయిన్ కానీ, జాయింట్ పెయిన్స్ లేకుండా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు అడిగినా మేము మీకు దానికి సంబంధించిన చెప్తాం. మార్జరీ ఆసన పోజ్లోకి రండి. ఇవి చూడండి, షోల్డర్స్ మీ ఈ చేతి ఇవి రెండు ఒకటే లెవెల్లో ఉండాలి. హిప్ కింద నీ ఒకటే లెవెల్లో ఉండాలి. ఈ చేతులు కొద్దిగా ముందుకు తీసుకుని ఇలా తీసుకోవడం వల్ల చూడండి షోల్డర్స్ పైన వెయిట్ పడుతుంది. కొంచెం జాయింట్స్ సాగడం వల్ల పెయిన్ వస్తుంది. అందుకే ఈ షోల్డర్స్, ఈ చేతులు కరెక్ట్ లెవెల్లో రావాలి. వెనక్కి తీసుకోవాలి చేతులు. చూడండి, ఇది గమనించాలి. ఇది చేస్తున్నప్పుడు ఈ రెండు ఒకటే లెవెల్లో ఉండాలి. మోకాలు, హిప్ జాయింట్ ఒకటే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు క్యాట్ అండ్ కౌ పోజ్, తల గాలి తీసుకుంటే తల పైకెత్తాలి, నడుముని కిందికి నొక్కాలి. చూడండి, స్పైనల్ కార్డ్ బాగా స్ట్రెచ్ వస్తుంది. బాగా చాలాసేపు చైర్లలో కూర్చునే వాళ్ళు ఇది రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. బ్రీత్ అవుట్, గాలి తీసుకుంటూ కిందికి రావాలి. స్పైనల్ కార్డ్ని రౌండ్గా చేయాలి. ఇలా చేయడం వల్ల కడుపు మజిల్స్, కండరాల లోపల కూడా మంచి మసాజ్ జరుగుతుంది. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ బాగా యాక్టివ్ అవుతాయి. బ్రీత్ ఇన్, మళ్ళీ ఒకసారి ఇలా ఒక 10 టైమ్స్ చేయాలి. 1 2, బ్రీత్ అవుట్, గాలి వదులుతూ కిందికి వెళ్ళాలి. 3 4 5 6 7 8 9. స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి కొద్దిసేపు అలా ఉండండి. చూడండి, స్పైనల్ కార్డ్, లోయర్ స్పైనల్ కార్డ్, లోయర్ లంబార్ రీజన్లో మంచి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఎందుకంటే మనం రోజంతా ముందుకు వంగి ఉండడం వల్ల స్పైనల్ కార్డ్ ఫ్రంట్ బెండ్ అయి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఒక 15 to 20 సెకండ్స్ మనం నార్మల్ బ్రీతింగ్లో ఉండి చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది, నడుము నొప్పి తగ్గుతుంది. బ్రీత్ అవుట్. ఇలా కూడా చూడండి, ఇలా చేయడం వల్ల రిలాక్స్ అవుతుంది. స్టమక్లో ఉన్న ఆర్గాన్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ యాక్టివ్ అవుతాయి. రిలాక్స్ కండి, రిలాక్స్, స్లోలీ రిలాక్స్. సో ఇప్పుడు కుడి కాలుని పైకి వెత్తండి. స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్ అండ్ అప్ అండ్ డౌన్. కాలు పైకి కిందికేనండి. చూడండి, లోయర్ ఇంకా పైకి కాలు. 1 2 3 4 5 6 7 8 9. మోకాలు స్ట్రైట్గా ఉండాలి. 10. రిలాక్స్. ఇలా చేయడం వల్ల లోయర్ బ్యాక్లో పెయిన్ తగ్గుతుంది. తీసుకోండి. లెఫ్ట్ లెగ్, 2 లెగ్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా వజ్రాసనంలో కూర్చోండి. కొద్దిసేపు రిలాక్స్. చేతుల్ని ఇలా పట్టుకోండి, మోచేతులు తిప్పండి, సర్కిల్ చేయండి. చేతుల పైన వెయిట్ పడ్డది తగ్గుతుంది మీకు. స్లోలీ రిలాక్స్. సో మళ్ళీ మధ్యరాసనంలోకి రండి. కొద్దిగా నిదానంగా ఎక్కడైనా స్ట్రెచ్, స్ట్రెయిన్ అనిపించినప్పుడల్లా కొద్దిసేపు రిలాక్స్ అవుతూ చేస్తుండండి. ఒక కొద్ది వారం, 2 weeks 3 weeks తర్వాత స్ట్రెంగ్త్ పెరుగుతుంది. స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు అప్పుడు చూడండి, అప్పుడు మీరు చాలాసేపు చేయవచ్చు. సో స్లోలీ ఎల్బోస్ టచ్ ఆన్ ద గ్రౌండ్. కొంచెం చేతుల ముందు తీసుకోండి. 1 2, బ్రీత్ ఇన్ అప్. 3 4. ఇలా చేయడం వల్ల షోల్డర్స్లో బాగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మోచేతుల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎల్బోస్, రిస్ట్లో బాగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. 5 6 7 8 9 and 10. నౌ రిలాక్స్. స్ట్రెచ్ యువర్. ఇప్పుడు రైట్ లెగ్ని ముందుకు వెనక్కి తీసుకోండి. స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్ బ్యాక్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్. ఆపోజిట్ హ్యాండ్ తీసుకోవాలి. ఆపోజిట్ లెగ్ని బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ చేయాలి, హ్యాండ్ని ఫ్రంట్ సైడ్కి స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల మీ మిడిల్ బాడీ లోపల మంచి స్ట్రెంగ్త్ పెరుగుతుంది.
అబ్డమన్లో ఇంకా లోయర్ బ్యాక్ పైన మీకు బాగా స్ట్రెంత్ పెరుగుతుంది, చేతిలో స్ట్రెంత్ పెరుగుతుంది. ఇలా స్టార్టింగ్లో 10 సెకండ్స్ ఉండి నిదానంగా అలా పెంచుతూ 30 సెకండ్స్ మీరు వెళ్ళడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. చూడండి, స్లోలీ కామ్ డౌన్. ఆపోజిట్ హ్యాండ్, ఆపోజిట్ లెగ్, లెఫ్ట్ లెగ్ తీసినప్పుడు రైట్ లెగ్ ఇలా చేసినప్పుడు చూడండి, స్ట్రెచ్ లెగ్ని స్ట్రెచ్ చేయాలి, చెయ్యిని ఇటువైపు లాగాలి, రెండింటి మధ్యలో బాగా స్ట్రెచ్ వచ్చి మధ్య భాగంలో మంచి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ అంటే ఆక్సిజన్ కూడా పెరుగుతుంది. ఆ పార్ట్లలో ఆక్సిజన్ పెరగడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న మజిల్స్, బోన్స్, దానికి తగ్గ ఆ ఆర్గాన్స్ అన్నిటికీ రక్త ప్రసరణ, ఆక్సిజన్ బాగా జరగడం వల్ల మంచి ఆరోగ్యం. 10 సెకండ్స్ మొదట్లో ట్రై చేయండి, అంత చేయలేకపోతే 5 సెకండ్స్ చేయండి. అలా చేస్తూ నిదానంగా 30 సెకండ్స్ 1 మినిట్ వరకు ఉండి చూడండి, మీ పొట్టలో ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఇలా చేయడం వల్ల. స్లోలీ కామ్ డౌన్, రిలాక్స్, సిట్ డౌన్ ఆన్ వజ్రాసన మీరు ఎలా కూర్చోగలిగితే అలా కూర్చోండి. ప్రతి ఒక్కరు ఇలా కూర్చోవాలంటే అంత సాధ్యమైంది కాదు. వజ్రాసన, డైమండ్ పోజ్ అంటారు. నెక్స్ట్ కొద్దిగా మనం దీంట్లో కొన్ని చేంజెస్ చేద్దాం. సో కమాన్, మార్జరీ ఆసన. కాలు కొద్దిగా తీసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ అవుట్. మోకాల్ని తలకు తగిలే ప్రయత్నం చేయండి. బ్రీత్ ఇన్, కడుపు పొట్ట చుట్టుపక్కల ఉన్న స్ట్రైట్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. చూడండి, చెస్ట్ని ఓపెన్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇలా 10-20 టైమ్స్ చేయడం వల్ల కడుపు కండరాలు బాగా గట్టిపడతాయి. బాగా మెడ నొప్పిన వాళ్ళు ముందుకు వంగకండి, ఓన్లీ కాళ్ళను ఒకదాన్నే కదిలించండి. సో అదర్ సైడ్, రెండో సైడ్ కూడా చేయండి సేమ్. 1, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. చూడండి, పొట్ట నరాలు, నడుము భాగము ఇవన్నీ కదులుతున్నాయి. వీటిలో రక్త ప్రసరణ పెరుగుతుంది. నిదానంగా శ్వాసతో పాటు చేస్తే అక్కడ ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఓకే, స్లోలీ రిలాక్స్, సిట్ ఇన్ వజ్రాసన. చూడండి, ఇవి మన చేతికి, స్పైనల్ కార్డ్కి కావాల్సిన బలాన్ని, శక్తిని, స్ట్రెంగ్త్ని, ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి. ఇది చేయడం వల్ల లోయర్ బ్యాక్, స్టమక్, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవన్నిటికీ బలం చేకూరుతుంది. ఇవన్నీ వామప్ సూక్ష్మ వ్యాయామంలో వస్తాయి. ఇంకా మనం ముందు ఆసనాలు నేర్చుకోవాలి. మంచి ఆసనాలు నేర్చుకోవడం, దానివల్ల మంచి ప్రయోగాలు చేసుకోవడం, మంచి ఆరోగ్యంగా ఉండడానికి గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. సో ఈ రోజుకి మనం సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని బలానికి సంబంధించిన ఎక్సర్సైజ్ గురించి, యోగాసనాల గురించి చూద్దాం.